విఐపి రుచులు. ఈ రోజు మన ఎపిసోడ్ లో గెస్ట్ ఎవరో తెలుసా? గెస్ట్ అనే కంటే కూడా గెస్ట్లు అంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు దంపతులు. సినీ ప్రయాణంలో మనసులు కలిసి ఒకటైన జంటలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి జంటల్లో నుంచి ఒక ప్రేమ జంట మన ముందుకు వచ్చేసారు. వాళ్ళే శివబాలాజీ అండ్ మధుమిత. మరి వాళ్ళకి ఇష్టమైన వంట ఏంటో తెలుసా? పాయ. పాయ అంటే ఇద్దరికి కూడా బాగా ఇష్టమట. సో మరి వాళ్ళకి ఇష్టమైన పాయ నేను చేస్తాను, మీరేం చేయాలి? వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే దీప వాళ్ళతో చేసిన చిట్ చాట్ ని చూడాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. హాయ్ వెల్కమ్ టు విఐపి రుచులు అండి. ఎలా ఉన్నారు? బాగుంది. ఆబ్వియస్ గా బ్యూటిఫుల్ గా ఉంటారు ఇద్దరు. మీ పేరుని చూస్తే ఎప్పుడూ అనుకుంటాను నేను, వెరీ వెరీ బ్యూటిఫుల్ పేరు అని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను ఒకటి అడగాలి మిమ్మల్ని. మీరు లవ్ మ్యారేజ్ అని అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు పరిచయం ఎట్లా జరిగిందండి? మూవీ కలిసి మూవీ చేసాం, తమిళ మూవీ. ఓ ఓకే. సో దాంట్లో లీడ్ రోల్స్ మేము, మీ ఇద్దరు. ఓకే, సో అలా పరిచయం. ఫస్ట్ రియల్ లవ్ స్టోరీ రియల్ గా మారిపోయిందా? దాంట్లో యాక్చువల్ గా రియల్ లైఫ్ లో ప్రపోజింగ్ అట్లా అంతా ఏం జరగలేదు. బికాస్ ఇట్ వాజ్ లైక్ ప్రాపర్లీ ఫ్రమ్ వాళ్ళ మదర్ ఫస్ట్ అడగడం జరిగింది. మ్యాచెస్ చూస్తున్నాం కదా, మధు ఎలా ఉంటది అంటే హీ సైడ్ ఓకే అంట. ఓకే, ఆవిడ కూడా లవ్ చేస్తాను. ఐ ఆల్వేస్ సే దట్ వీ వర్ ఫ్రెండ్లీ ముందు నుంచి, ప్రపోజింగ్ అయితే అతను. ఓకే, కాకపోతే ఆయనలో ఏదో ఒకటి నచ్చే ఉంటది, ఏదో ఒక క్వాలిటీ, దేనికో ఒక దానికి అట్రాక్ట్ అయి ఉంటారు కదా. వెరీ హెల్ప్ఫుల్ అండి, చాలా హెల్ప్ఫుల్. ఐ గెస్ రీసెంట్ గా కూడా బీన్ టెల్లింగ్ ఎ లాట్ దట్ ఆ మూవీ షూటింగ్ లో ఏది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా హీ వాజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఓకే, సో మేబీ అది దట్ అట్రాక్టెడ్ మీ అనుకుంటా. ఓకే, అండ్ ఆర్యాలోనేమో షార్ట్ టెంపర్ క్యారెక్టర్, అండ్ చందమామలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించే మనిషి, అట్లా ఉంది క్యారెక్టర్. అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటారు శివబాలాజీ గారు? ఆర్య, ఆర్య. ఐ విష్ హీ వాజ్ లైక్ చందమామ దొరబాబు, బట్ ఆర్య లాగా ఉంటారు. ఓకే, అయితే మధుమిత గారి గురించి అడుగుదాము. అంటే ఈవిడ అమ్మాయిలు అబ్బాయిలో చూసుకుంటే హైపర్ గా కనిపిస్తుంది, మళ్ళీ పుట్టింటికి రా చెల్లిలో చాలా కూల్ గా కామ్ గా. ఎలా ఉంటారు ఈవిడ? వెరీ హోమ్లీ. అంతేనా? ఓకే, హోమ్లీ, పేషెన్స్ అన్ని ఉన్నాయి. అండ్ చైల్డిష్ మెంటాలిటీ కూడా ఎక్కువ. సో ఎక్కువ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. లుక్ అంతా డిఫరెంట్ గా ఉంది, ఏదో మూవీ చేయబోతున్నారని విన్నాము. స్నేహమేరా జీవితం జరుగుతుంది ఇప్పుడు. ఆ గెటప్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మూవీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఓకే, మీరే ప్రొడ్యూసర్ అని కూడా విన్నాము. అంతేనా? ఎలా ఉంది ప్రొడ్యూసర్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్? అంటే హీరో నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ గా ఫీల్ అవ్వట్లేదు ఇంకా నేను. సో డిఫరెన్స్ తెలియట్లేదు నాకు. ఒక మంచి టీం దొరికింది, ఒక మంచి కథ దొరికింది. సో అది కాకుండా నాకు అనుకూలంగా, అంటే నాకు నచ్చినట్టు ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ దొరికింది అనమాట. ఓకే, సో అందుకనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఆబ్వియస్లీ ఇట్ వాజ్ టఫ్. అంటే ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ ప్రొడ్యూసర్ వాజ్ టఫ్ ఆబ్వియస్లీ. అంటే ఇది ఎలా మేనేజ్ చేసా, కట్ ఆఫ్ ఉండింది అనమాట. ఆఫీస్ లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ గా ఉంటాను, లొకేషన్ కి వెళ్తే ఆర్టిస్ట్ అయిపోతాను. ప్రెషర్ లేదు నాకు. ఏదన్నా ప్రెషర్స్ అంతా డైరెక్టర్ కి, మా మేనేజర్స్ కి, వీళ్ళకే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఒక లుక్ ఇస్తాను నేను, ఆ లుక్ కి ఆ మీనింగ్ వచ్చేసి మన ఆఫీస్ లో తెలుస్తుంది. అది కంట్రోల్ చేస్తున్నారా? ఓకే, మరి ఫుడ్ విషయానికి వెళ్ళిపోదాం. మీ టేస్ట్ లో అన్ని తెలుసుకోవాలని ఉంది, మీ అభిరుచులు అన్ని అర్థమయ్యాయి. టేస్ట్ చాలా ఇష్టమైన టాపిక్ మాట్లాడండి. ఓ అవునా? అయితే మీరు యాప్ట్ మాకు. ఓకే, అయితే మధుమిత గారు ఏ ఫుడ్ కుక్ చేసి పెట్టారో తెలుసుకోవాలండి ఫస్ట్ గా. హాట్ వాటర్ ఇచ్చామా? ఫస్ట్ ఐ గెస్ హీ హ్యాడ్ గులాబ్ జామ్. పెళ్లి చూపులు, అంటే పెళ్లి చూపులని కాదు, ఓకే, బట్ పెద్దవాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసిన తర్వాత ఆ పద్ధతి కోసం ఒక ముహూర్తం పెట్టుకోవడానికి పెద్దవాళ్ళు వస్తారు కదా, అలాగా ఇంటికి వచ్చినప్పుడు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. ఓకే, మీరు రెడీ అయ్యే టెన్షన్ లో కూడా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి పెట్టారు, అంటే లవ్ కనిపిస్తుంది అక్కడ నాకు. ఓకే, మీరు ఎప్పుడైనా కుక్ చేశారా ఆవిడ కోసం? బాగా చేస్తానండి. ఓ ఓకే, ఏం కుక్ చేసి పెట్టారు గుర్తుందా? ఫస్ట్ స్పెసిఫిక్ గా ఏం లేదు, అలా అంటే ఎక్కువసార్లు ట్రై చేస్తూ ఉంటారా? గుర్తులేదు అంటే ఫస్ట్ అయితే అదైతే ఫ్రోజన్ ఫుడ్స్ అండి, ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, అప్పుడే వచ్చారు ఇంటికి. సో
ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి చేశాను అంతే, అది నేను అది చేసింది. ఇంకా పెళ్లికి ముందు. Okay, పెళ్లికి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ముందు గ్యాప్ లో మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేశారు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ హీస్ వెరీ గుడ్ అట్ కుకింగ్, బార్బిక్యూస్, ఈ గ్రిల్, అవి తందూరీస్ అవన్నీ చాలా బాగా చేస్తారు. సూపర్. అయితే మీరు హ్యాపీ ఏమో ఇంకా. యా మై ఫేవరెట్ ఈస్ మలై కబాబ్. ఓకే. చాలా నచ్చింది. ఓకే, ఆయన చేసే దాంట్లో మీకు మలై కబాబ్ ఇష్టమా? వెరీ నైస్. ఓకే, మధుమిత గారు మరి ఏం మధు చేస్తే అన్ని ఏ ఫుడ్ చేసినా చాలా బాగుంటది, వెజ్ నాన్ వెజ్ అంతా. ఓకే. నాకు తన కాంబినేషన్స్ లో బాగా నచ్చేది వచ్చి పప్పుచారు, చేప ఫ్రై, ఓకే. చాలా డిఫరెంట్ గా ఉంటుంది తన. అంటే ఆ కాంబినేషన్ ఇష్టమా మీకు? ఆ కాంబినేషన్ తనకి కాంబినేషన్స్ ఇష్టం. Okay. అంటే హీ డజన్ ఈట్, ఇప్పుడు మనం ఇడ్లీ చట్నీ ఉంటే తినేస్తాం కదా, అలా తినరు అసలు, ఇంపాసిబుల్. తనకి ఇడ్లీ, సాంబార్, చట్నీ, పొడి, నెయ్యి, ఇలా హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫుడ్ అండ్ హీ హ్యాస్ ది స్పెసిఫిక్ కాంబినేషన్స్ అన్నమాట. అవి ఉంటేనే అంటే ఎంజాయ్ చేస్తారు, ఓకే. లేకపోతే ఏదో నేమ్స్ అంత ఇష్టంగా తినరు. అదే ఈ కాంబినేషన్ కూడా అలానే సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఓకే, మరి చిన్నప్పుడు విషయాలకు వెళ్ళిపోదాం. చిన్నప్పుడు జనరల్గా గుర్తుంటది చిరుతిళ్ళు కానీ వేరే ఏదైనా ఫుడ్ కానీ, అలా చిన్నప్పుడు ఎక్కువగా ఏది ఇష్టపడి తినేవాళ్ళు? చికెన్ పులుసు, చపాతి, ఓకే. ఈ కాంబినేషన్ ఉండేది. కాంబినేషన్ ఓకే. మరి అమ్మమ్మ నాన్నమ్మ ఫుడ్ కి వెళ్ళిపోదాం. వాళ్ళు కుక్ చేసే ఫుడ్ లో ఏది ఎక్కువ ఇష్టపడతారు? ఫుడ్ చాలా ఇష్టం, బికాజ్ పెళ్లికి ముందు యాక్చువల్ గా హీస్ ఫ్రమ్ చెన్నై, బట్ మూవీస్ స్టార్ట్ అయిన తర్వాత హీ అలోన్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అన్నమాట. అందుకని నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ హీస్ టు లివ్ విత్ అమ్మమ్మ. సో ఆవిడ వంటలు కంటిన్యూస్ గా చిన్నప్పటి నుంచి అలవాటు, బట్ ఆ స్పాన్ ఆఫ్ ఒక 4-5 years హీ వాజ్ కంటిన్యూస్లీ ఆవిడే వంట చేస్తారు. సో చాలా ఇష్టం ఇప్పటికీ. ఐ మీన్ షీఈస్ నో మోర్, బట్ ఆవిడ సాంబార్ పొడి నేర్చుకోలేదని, ఇప్పుడు ఆవిడ చేసిన సాంబార్ పొడి ఇంకా ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 2 years. ఆవిడ చనిపోయి కూడా 2 years అయింది, బట్ చేసి పెట్టిన సాంబార్ పొడి ప్రిజర్వ్ చేసి అలాగే ఉంది. సో ఐ స్టిల్ యూజ్ అన్నమాట. దాంతో సాంబార్ రైస్ అన్ని చేస్తాము, బిస్మిల్లాబాద్ అంటారు కదా. సో అది చేసినప్పుడు ఫస్ట్ థింగ్ హీ సేస్ ఇస్, నేర్చుకోలే కదా నువ్వు, ఇది నేర్చుకోలే కదా. ఆ సాంబార్ పొడి చేయడం తెలియదు నాకు, సో నానమ్మ దగ్గర నుంచి నేర్చుకోమన్నారు. ఐ డోంట్ మిస్ అయ్యారు మీరు. ఓకే. కాకపోతే మీరు చేసే ఫుడ్ అంతా ఇష్టమే అని చెప్తున్నారు ఆయన, అన్ని రకాలుగా అలా సాటిస్ఫైడ్ కదా. ఓకే మధుమిత గారు, మరి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫుడ్ ఏదైనా ఉందా? నన్ను స్పెసిఫిక్ గా అడిగారంటే నేను ఎప్పుడు ఒకటే ఫుడ్ తింటాను, సో నన్ను అడిగే కంటే బెటర్ యు ఆస్క్ హిమ్. ఓకే, క్వశ్చన్ అటు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆవిడ. నాకైతే ఇప్పుడు పాయా ఇష్టం. ఓహో. పాయాలో వచ్చేసి గార్లిక్ నాన్ కాంబినేషన్ ఇష్టం. కాంబినేషన్ మాత్రం మిస్ అవ్వట్లేదు మీరు కదా. అది యాక్చువల్లీ రీసెంట్లీ వి బీన్ టు రెస్టారెంట్ అండ్ తను కూడా చాలా బాగా చేస్తుంది. అండ్ అక్కడ హీ హ్యాడ్ అన్నమాట, అంటే మెనూలో చూస్తే దట్ సౌండెడ్ యూనిక్ టు హిమ్. సో ఇదేదో బాగుంది, పాయా ఫస్ట్ తినాలనుకున్నారు. పాయా తోటి అక్కడ ఏం కాంబినేషన్ ఉందంటే, యూజువల్లీ పాయా హ్యాస్ దిస్ ఇడియాపం, ఆపం, అంటే తమిళ్ కాంబినేషన్స్. చెన్నై ఇదైతే ఇడ్లీ ఇవి తింటారు, బట్ ఇక్కడ వాళ్ళ రెస్టారెంట్ లో ఏముందంటే దే సెడ్ గార్లిక్ నాన్ అని. దాని తర్వాత ఇంటికి వచ్చాక హీ వాంటెడ్ దట్, సో దానికోసం మళ్ళీ దాన్ని నేను నేర్చుకొని ఐ కుక్డ్. చాలా నేర్చుకున్నారా గార్లిక్ నాన్? గార్లిక్ నాన్ అండ్ పాయా. ఓకే. ఆవిడ ఆయన కాంబినేషన్స్ చెప్పగానే మీరు నేర్చుకోవడం. బికాస్ ఐ నో హౌ మచ్ హీ లవ్స్. అంటే ఏదైనా నేను చేసింది నచ్చితే కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డే టు డే థింగ్, బ్రేక్ఫాస్ట్ లో చట్నీ చేసినా కానీ ఏమండి బాగుందా, బికాస్ ఐ లవ్ ద వే హీ ఈట్స్ అండ్ ఐ లవ్ ద అప్రిసియేషన్ ఐ గెట్ వెన్ హీ ఈట్స్ ఫుడ్. యా. ఓకే. మరి ఫుడ్ అంతా చెప్తున్నారు కానీ ఇంత స్లిమ్ గా ఇంత చక్కగా ఉన్నారు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలన్నా? ఏం లేదు, హ్యాపీగా తినడం అంతేనా? ఏం కాదు, ఏదో ఎక్సర్సైజ్ అంటే స్పెసిఫిక్ గా ఇవన్నీ ఏం లేదు. జనరల్ అయితే ఏది అనిపిస్తే అది రెస్ట్రిక్ట్ చేసుకో, నేను తినేస్తాను. ఇప్పుడు బిర్యానీ తినేస్తాను నేను, మళ్ళీ ఒక్కొక్కసారి సూప్ డైట్ లోనే ఉండాల్సి అనిపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్ గా మీరు టిప్స్ ఇవ్వాలండి యూత్ కి. ఏం చేస్తే మన మైండ్ లో అనుకుంటుంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది. యువర్ సెల్స్ రెస్పాన్స్ అకార్డింగ్ టు యువర్ మైండ్. అది
ఓకే. మనం ఏదో ఫోర్స్ఫుల్ గా చేయాలి మైండ్ లో పెట్టుకోకుండా ఫోర్స్ఫుల్ గా చేసామంటే మేబీ అది కొంచెం రాదు. జెనెటికల్ ఇది కూడా ఉంటుంది. కొంతమంది ఇట్స్ లైక్ వాళ్ళు ఏం చేసినా తినకపోయినా Yes, అవును. దే విల్ బి ఒబీస్. సో అది మనం హెల్ప్ చేయలేం. అదర్వైజ్ హ్యాపీ లివింగ్ అండ్ హ్యాపీలీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్వేస్ హెల్దీ. తినేటప్పుడు కూడా భయపడుతూ తినకుండా ఇష్టపడుతూ తింటే ఆ ఇష్టంలోనే మీ కడుపు నిండిపోతుంది, మీరు ఎక్కువ కూడా తినరు. అంతేనా? Yeah. ఓకే, హ్యాపీగా కొంచెం లిమిటెడ్ గా ఫుడ్ తీసుకుంటూ మళ్ళీ ఉండాలి. ఎందుకు లిమిట్ అక్కడ? అది కూడా వద్దా? లిమిట్ అవసరం లేదు, మీరు ఓకే, ఇష్టంగా తినేయాలి మొత్తం, హ్యాపీగా ఉండాలి. ప్రాబ్లం. ఓకే, దట్స్ నైస్. శివబాలాజీ అండ్ మధుమిత మనతో చాలా విషయాన్ని షేర్ చేసుకున్నారు కదా. మరి వాళ్ళకి ఇష్టమైన పాయాన్ని కూడా చేసేద్దామా? లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ లెగ్ పీసెస్, కొబ్బరి గసగసాల పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగం. పాయాకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సో పాయా అంటే మనం రెస్టారెంట్లో ఎక్కువ తింటూ ఉంటాం కదా. సో అప్పుడు ఏంటంటే మామూలు పాయా అనగానే వాళ్ళు తెచ్చేస్తారు. సో ఇంట్లో చేసుకోవడం అనేది చాలా మందికి ప్రాసెస్ తెలియదు అనమాట. నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను. సో మరి ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం స్పెషల్గా చాలా ఈజీగా చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో మొత్తానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మటన్ లెగ్ పీసెస్ని మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసాం కదా. సో మనకి బయట షాప్లోనే మొత్తం అంతా చేసేసి ఇచ్చేస్తారు. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే కుక్కర్ పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ పెట్టేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఈ మటన్ ఈ లెగ్ పీసెస్ మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఈ లెగ్ పీసెస్ అన్నిటిని కూడా మనం ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం వాటర్ వేద్దాం. వాటర్ ఎక్కువే వేసుకోవాలి. వాటర్ అంతా వేసేసుకున్నాం కదా. సో జస్ట్ అవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో దాల్చిన చెక్క, అలాగే ఇలాచి అండ్ లవంగం, కొద్దిగా పసుపు కూడా వేద్దాం. పసుపు వేసేసుకున్నాం కదా. అలాగే కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం షాజీరా. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసాం కదా. కుక్కర్ మూత పెట్టేద్దాం. సో దీన్ని ఇప్పుడు మనం బాగా ఎముకలన్నీ కూడా బాగా ఉడకాలి కదా. అందుకని మనం బాగా ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఇలానే ఉడకనిద్దాం. మనం చెప్తున్నట్టుగానే ఇక్కడ 6 విజిల్స్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే ఈ ప్రెషర్ పోయేలోపు మనం ఏం చేద్దాము అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం సిద్ధం చేసుకుందాం. కర్రీకి ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టేసి ఆయిల్ వేద్దాం. ఇది పాయా కదా, సో ఆయిల్ నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసాం కదా. ఆయిల్ కొంచెం వేడవ్వాలి బాగా. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసి బాగా దోరగా వేయించుకుందాం. ఆనియన్స్ బాగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు వేద్దాం. మామూలుగా ఈ మటన్ని కనుక ఎముకలు నొప్పులు ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు తిన్నట్లయితే చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అవి వేగుతూ ఉన్నాయి కదా, ఇందులో మనం చెక్క ఇవి వేద్దాం. దాల్చిన చెక్క, అలాగే యాలుకలు అండ్ లవంగాలు. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా. కొంచెం కలర్ మారాలన్నమాట, ఎందుకంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది కూడా. సో ఇక్కడ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండు కొబ్బరి, గసగసాలు ఈ రెండింటిని నేను పేస్ట్ చేసి పెట్టేశాను కదా. సో ఈ పేస్ట్ని మనం ఇందులో వేద్దాం.
అండ్ గ్రేవీ ఏదైనా మనకి కావాలి అంటే ఖచ్చితంగా గ్రేవీలో ఏమేమి వేయాలి ఏంటి అనే డౌట్స్ చాలా ఉంటాయి. సో కానీ ఇందులో మాత్రం పాయాలో స్పెషల్గా ఈ గ్రేవీ ఈ పేస్ట్ వేసినట్లయితే ఆ టేస్టే వేరనమాట, అంత చాలా బాగుంటుంది. సో ఇది కూడా బాగా కొంచెం మనం వేయించుకోవాలి, కొంచెం ఈ సన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొబ్బరి కూడా చాలా మంచిది మన హెల్త్కి, అందులో ఎండు కొబ్బరి ఇంకా చాలా మంచిది. ఓకే, ఇదంతా కూడా ఆయిల్లో కలిసిపోయి బాగా వేగిపోయింది కదా. ఇందులో టమాటా ముక్కలు ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసాం కదా. సో ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేద్దాం. టమాటా వేసాం కదా, సో ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇందులో మనం ఏం చేద్దామంటే పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం ఆల్రెడీ బోన్స్లో కొంచెం వేసి ఉడకబెట్టాం కదా, సో చూసుకొని వేసుకోవాలి. అలాగే కారం. టమోటాలు ఈ బాగా మగ్గాలన్నమాట. కొంచెం ఆయిల్ అంతా మనం వేసాం కదా, అదంతా పైకి వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు అన్నీ కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఈ వాటర్లో మనం వేసాం కదా ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కూడా, సో మొత్తం కూడా బాగా ఉడకాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టాలి. కలిపేసాం కదా, కొంతసేపు మూత పెడతాం. మనం సిమ్లో పెట్టేసి దీన్ని బాగా ఉడికించేసాం కదా. సో ఇది కంప్లీట్గా మనకి మసాలా రెడీ అయినట్లే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పాయ కూడా, మనం పాయ కోసం బోన్స్ అన్నీ కూడా ఉడకబెట్టి పెట్టేసాం కదా. సో ఇది కూడా రెడీ అయింది. సో మనం మూతతో తీసేసాం కదా. ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఇందులో వేసేద్దాం. మనం ఆల్రెడీ ఇవి ఉడకబెట్టేటప్పుడు కూడా షాజీరా వేసాము, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాం కదా, బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇదేం చేయాలి అంటే మనం చక్కగా ఇవన్నీ కూడా కొంచెం సేపు బాగా బోన్స్కి పట్టేంత వరకు కొంతసేపు మనం ఇలాగే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కొంతసేపు బాగా ఉడికిచ్చేద్దాం. వేడి వేడిగా గుమగుమలాడే పాయ రెడీ అయిపోయింది కదా. సో కంప్లీట్గా మొత్తం కూడా కలిసిపోయి మసాలా అంతా ఈ బోన్స్కి బాగా పట్టేసింది. సో బాగా ఉడికిపోయింది. మామూలుగా మనం మటన్ ఇవన్నీ బాగా ఉడకబెట్టాం కదా, సో ఆ స్మెల్ అంతా మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఏం చేయాలి అంటే కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా, ఇవి చాలా మంచి పాత్ర పోషిస్తాయి అన్నమాట ఇలాంటి వాటిల్లో. సో మనం పుదీనాను కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, మొత్తం వేసి కలిపేసాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర పైన చల్లేద్దాం, కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో యస్, చూసారు కదా మన శివబాలాజీ అలాగే మధుమితకి ఎంతో ఇష్టమైన పాయ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ప్రాసెస్ చూసేశారు కదా. ముందుగా అయితే ఈ పాయాని దీపాకు పంపించేద్దాం. మీరైతే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూసేయండి.
పాయాకి కావలసిన పదార్థాలు: లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మటన్ బోన్స్, షాజీరా, టమాటో, కొత్తిమీర, పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, కారం, కొబ్బరి గసగసాల పేస్ట్, నూనె. పాయా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మటన్ లెగ్ పీసెస్ వేసి తగినన్ని నీళ్లు పోసి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, పసుపు, ఉప్పు వేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, కరివేపాకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొంచెం సేపు వేగిన తరువాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మరికొంతసేపు వేగనివ్వాలి. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేయాలి. కొంచెం నీళ్లు పోసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన మటన్ లెగ్ పీసెస్ ని మసాలాలో వేసి మరికొంతసేపు ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ పాయా రెడీ. శివబాలాజీ గారు, మీకు ఇష్టమైన కాంబినేషన్ గార్లిక్ నాన్ అండ్ పాయా రెడీగా ఉంది. ఇందు రెడీ చేసి పంపించింది మీకోసం. Oh, wow. మీరే ఇవ్వండి ఆయనకి. Smells good. బాగుంది. జస్ట్ బాగుందా? మీరు ఇంతకు ముందు తిన్న పాయా గార్లిక్ నాన్ లానే ఉందా? అంటే పాయాస్ కూడా కొన్ని ప్లేస్ డిఫరెంట్ చేస్తారు. యా యా. అంటే నేను ఎక్కువ హోమ్ ఫుడ్ లో ఎక్కువ ఇది అన్నమాట. ఓకే. బట్ బాగుంది. యా, ఇందు మీకోసం మరి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా కలిపిందేమో టేస్ట్ చేంజ్ అవడానికి. ఓకే, అండ్ ఈ కాంబినేషన్ లాగే మీకు కూడా హీరో అండ్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you so much. Thank you so much. సో యస్, చూసారు కదా. సో ఈరోజు శివబాలాజీ అండ్ మధుమిత వీళ్ళిద్దరూ చాలా ముద్దుగా వాళ్ళ గురించి ఎన్నో విశేషాలను మనకి చెప్పేశారు కదా. అలాగే వాళ్ళకి ఇష్టమైన పాయ ఎక్కువ మనం రెస్టారెంట్లోనే చూస్తూ ఉంటాం. అలాంటిది ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు మనం నేర్చేసుకున్నాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే స్పెషల్ గా మళ్ళీ మీ ముందుంటా. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్, బై.